మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఏదో తెలియనటువంటి ఒక సంఘర్షణ, ఆర్థికపరమైనటువంటి చికాకులు అంతవరకు సరిగానే ఉంటుంది. ఏదో కొత్త ఆలోచన రావటం, ఎక్కడో అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, తద్వారా వృధా ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. రుణాలు తీసుకోవడంలో అడగకుండానే రుణమిస్తున్నారు కదా, ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి ఒక భావం మీలో ఏర్పడవచ్చు. తద్వారా భవిష్యత్తులో అనవసరమైన చికాకుల్లో తలదూర్చకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేదా పరస్పరమైనటువంటి అవగాహన విషయాల్లో కానీ కొంత స్వల్పమైనటువంటి విభేదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వృధా ఖర్చులు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇక స్థిర చరాస్తుల విషయాలలో ఏదైనా ఒక స్థిరాస్తి విషయంలో అనవసరమైనటువంటి వివాదం ఏర్పడకుండా, ఒకవేళ వివాదం ఏర్పడినట్లయితే తగినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో శ్రేయోభిలాష సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, లేదా మీ సహోద్యోగులతో కానీ, యాజమాన్యంతో కానీ ఎవరో ఏదో చెప్పారని తాము అదే విషయాన్ని నమ్మి మీకై మిందు తగుదునమ్మా అని పౌరుషంగా మాట్లాడడం వల్ల మీకు రావాల్సిన లబ్ధి కూడా రాకుండా ఉద్యోగంలో అనవసరమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైన ఊహల్లో విహరిస్తూ వర్తమానాన్ని వృధా చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇక వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు రెండవ ప్రయత్నంగా అనుకూలత కనపడుతోంది. మొత్తం మీద వారాంతంలో మాత్రం కొంత అనుకూలత ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కేతుగ్రహ స్తోత్రాన్ని అలాగే శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దానికి తోడు సుదర్శన స్తోత్రం సర్వ విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది.